Good evening, all. Okay, welcome to Sriveda Defense Academy. డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం ఈరోజు 9th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందామా. ఒకసారి చూడండి, స్టార్టింగ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో వాతావరణ మార్పు ఒకసారి చూడండి. ఫస్ట్ కాన్సెప్ట్ చూడండి, ఈరోజు వాతావరణ మార్పుల నిధి కోసం పౌరసత్వ ఇన్వెస్ట్మెంట్ పథకం తెచ్చిన నౌరు. సో మనం రీసెంట్ గా న్యూస్ లో వచ్చింది ఇది. నౌరు డిస్కస్ చేసుకున్న నౌరు పేరుగా నయోరోగా మార్చాం. ఓకే, NAO ERO. ఓకే, నౌరు పేరుగా మారింది. నౌరు పేరు రీసెంట్ రిపబ్లిక్ ఆఫ్ నయారో. రిపబ్లిక్ ఆఫ్ నయారో నౌరు పేరు వచ్చేసి రీసెంట్ చేంజ్ అయింది. రీసెంట్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో దానికి రిలేటెడ్ ఒక అప్డేట్ వచ్చింది. మనం చెప్పుకున్న ఏంటమ్మా, అది ఒక 12,000 మెంబర్స్ పాపులేషన్ మాత్రం ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం దాన్ని నయారో అని పిలాలి. అలాగే మనకి ఐక్యరాష్ట్రం TUNO కూడా దాని యొక్క రికార్డ్స్ కూడా మార్చారు నయారో కింద. ఓకే, సో 12,000 మెంబర్స్ మాత్రం ఉంటారు. చాలా చిన్న ఐలాండ్. ఇది ప్రపంచంలో 3వ చిన్న దేశం చెప్పుకున్నాం కదా. సో అక్కడ దాని క్యాపిటల్ కూడా లేదు. ఎరన్ అనేది వచ్చేసి ఒక డిస్ట్రిక్ట్, ఒక ఊరు అనమాట. ఆ ఎరన్ అనేదే దాని యొక్క అడ్మినిస్ట్రేటివ్ రీజన్. సో క్యాపిటల్ కూడా లేదు నౌరోకి. దాని క్యాపిటల్ లేదు. కరెన్సీ కూడా మనకి ఏంటమ్మా, ఆస్ట్రేలియన్ డాలర్ యూజ్ చేస్తున్నారని చెప్పుకున్నాం. గుర్తుందా అందరికి? చూడండి ఒకసారి. ఇప్పుడు రీసెంట్గా ఇంకొక టాపిక్ వచ్చింది ఏంటంటే, పసిఫిక్ దేశం నౌరు ఎకనామిక్ అండ్ క్లైమేట్ రెసిలియన్స్ సిటిజన్షిప్ ప్రోగ్రామ్. సో ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్ని బాగు చేసుకోవడం కోసం ఓకే ఒక సిటిజన్షిప్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. మీరు కొంత అమౌంట్ ఇవ్వండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఇన్వెస్ట్ చేస్తే, మా దేశంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు సిటిజన్షిప్ ఇస్తాం. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటి? ఎకనామిక్ అండ్ క్లైమేట్ రెసిలియన్స్ సిటిజన్షిప్ ప్రోగ్రామ్. మీరు చూస్తే చిన్న చిన్న ఐలాండ్స్ మెయిన్ ప్రాబ్లం ఏంటమ్మా, టెంపరేచర్ రైజ్ అవడం. గ్లోబల్ టెంపరేచర్ రైజ్ అవడం వల్ల వాటర్ లెవెల్స్ అనేవి రైజ్ అయ్యి ఏమవుతాయి, ఫస్ట్ ఈ ఐలాండ్సే మునిగిపోతాయి. అవును కదా. మనం అందరూ చూసుకుంటే తువాలు కంట్రీ, తువాలు కౌంటర్ ఫస్ట్ డిజిటల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అంటే మొత్తం ఆ కంట్రీ సంబంధించిన కల్చర్ కంప్లీట్గా అంతా డిస్ప్లేస్ చేసింది. ఎందుకు? ఈ గ్లోబల్ టెంపరేచర్స్ అనేవి పెరిగినప్పుడు ఈ ఓషన్స్ అనేవి ఈ ఐలాండ్స్ మునిగిపోతూ ఉంటాయి. అవునా కదా. సో చెప్తున్నాం. సో అందులో ఇప్పుడు నౌరు ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది ఏంటది, ఎకనామిక్ అండ్ క్లైమేట్ రెసిలియన్స్ సిటిజన్షిప్ ప్రోగ్రామ్. విదేశీ పెట్టుబడిదారులు, సో ఎవరైనా ఈవెన్ మనం కూడా వెళ్ళి ఇన్ కేసు అక్కడ మనం కన్నా ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఆ దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి పౌరసత్వం కల్పించడం ద్వారా వచ్చే నిధుల్ని వాతావరణ రక్షణకు ఉపయోగిస్తారు. సో ఏంటమ్మా, వాళ్ళు వాతావరణ రక్షణకు ఉపయోగిస్తారంటే అక్కడున్న సీ లెవెల్ రైజెస్ అని పెరిగినా కానీ అక్కడ ప్రొటెక్టెడ్ వాల్స్ కట్టడం కానీ, అట్ సేమ్ టైం ఇవన్నీ కూడా ఏంటి, వాతావరణ రక్షణకి యూజ్ చేస్తారు. అందుకే పేరులో చూడండి, ఎకనామిక్ అండ్ క్లైమేట్ రెసిలియన్స్ సిటిజన్షిప్ ప్రోగ్రామ్. సో నిధుల వినియోగం, పెరుగుతున్న సముద్ర మట్టాలని కాపాడుకునేందుకు 90% ఇళ్లను ఎత్తైన ప్రాంతాలకి మార్చడం. చూడండి, మన వాళ్ళు చెప్పుకున్నాం ఈ వాతావరణ రక్షణ చర్యలకు వాడుతాం అలాగని చెప్పేసి. సో మెయిన్ గా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ 90% ఇల్లు అనేవి ఎత్తైన ప్రాంతానికి తీసుకెళ్ళాలి. ఓకే, సో అప్పులు భారమైన ప్రత్యామ్నాయ వాతావరణ నిధుల సేకరణకి ఇది ఒక నూతన మార్గం నిలిచింది. సో ఎవరి దగ్గర మనం అప్పులు చేయకూడదు, మన దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు మనం వాళ్ళకి సిటిజన్షిప్ ఆఫర్ ఇస్తాం. సో ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. కంట్రీ పేరు గుర్తుపెట్టుకునేమ్మా, నయారో. ఓకే, నెక్స్ట్ వాళ్ళు చెప్పుకున్నాం, ఎరమెన్ అనేది ఒక పరిపాలనా కేంద్రం. ఇది రాజధాని అనేది కాదు. ఇన్ కేసు ఏదైనా మీకు రాజధాని అడిగి, రీసెంట్గా న్యూస్ లోకి వచ్చింది కాబట్టి రాజధాని ఏంటి అని అడిగారంటే ఏది కాదని ఉంటే ఆప్షన్ ఏది కాదని ప్రిఫర్ చేయండి. ఓకే, దానికి ఎటువంటి రాజధాని లేదు. నయారోకి కరెన్సీ కూడా లేదు. ఆ కరెన్సీ వచ్చేసి ఆస్ట్రేలియన్ డాలర్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ అక్కడ ఉన్న పసిఫిక్ రీజన్ లో ఉంది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూడండి. సో భారత స్వాతంత్ర దినోత్సవం వేళ ఆగస్టు 15 ఇండియా డేగా ప్రకటించిన మసాచుసెట్స్. సో మనం ఎంఐటి మీరు రీసెంట్గా ఫస్ట్ ర్యాంక్, గ్లోబల్ ఫస్ట్ ర్యాంక్ యూనివర్సిటీ ఏమో, ప్రపంచంలో ఫస్ట్ ర్యాంక్ QS ర్యాంకింగ్స్ లో ఉన్నారు ఏంటమ్మా, MIT. ఓకే, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో అమెరికాలో ఉంటుంది. మసాచుసెట్స్ అనే స్టేట్ లో ఉంటుంది. ఓకే, అమెరికాలో మీకు చూస్తుంటే మీరు ఆ ఫ్లాగ్ మీద చూస్తుంటే 50 స్టార్స్ ఉంటాయి US ఫ్లాగ్ మీద. ఆ 50 స్టార్లు ఏంటంటే 50 రాష్ట్రాలకి ప్రతీక. ఓకే, ఆ 50 రాష్ట్రాలకు కలిపి కూడా మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ది అమెరికా అంటాం. ఓకే, అందరికి అర్థమవుతుందా? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ది అమెరికా అంటాం. సో అందులో ఒక స్టేట్ వచ్చేసి ఏంటమ్మా, మసాచుసెట్స్. సో మీరు బాస్టన్, నెక్స్ట్ న్యూయార్క్, ఇవన్నీ స్టేట్స్ అనమాట. ఓకే, కాలిఫోర్నియా. ఓకే, చూడండి ఒకసారి. సో అందులో మసాచుసెట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఆగస్టు 15 ఇండియా డేగా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పింది. సో అక్కడ ఉన్న మన ఇండియన్ పాపులేషన్ అనేది ప్రపంచంలో ఎక్కువగా US లోనే ఉంది. అవునా కదా, ప్రపంచంలో ఎక్కువ US లో ఉంది. సో ఇండియన్స్ యొక్క అక్కడ ఇంపార్టెన్స్ పెరుగుతుంది.
సో చెప్పుకుంటే జేడి వ్యాన్స్ ఇండియాకి చెప్పాలంటే వాళ్ళ వైఫ్ వచ్చేసి ఇండియన్ ఆరిజిన్. ఓకే, రీసెంట్గా అనిల్ మేనన్ గారు మనం చెప్పుకున్నాం. అనిల్ మేనన్ వచ్చేసి ఇండియన్ ఆరిజిన్. ఇలా ఇండియన్ ఆరిజిన్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకు కల్చరల్ ఇంపార్టెన్స్ కూడా మనం చూసుకుంటే స్వామి వివేకానంద విగ్రహం అవును చికాగోలోని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే సియాటల్, ఓకే, వాషింగ్టన్ డీసీ సియాటల్లో కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఇవన్నీ ఇండియన్ ఇంపార్టెన్స్. అలాగే టెంపుల్స్ కూడా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. సో ఇండియన్ ఇండిపెండెన్స్ డేని, ఓకే, మనకి ఇప్పుడు జరిగేది 79వ స్వాతంత్ర దినోత్సవం. ఈ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని అక్కడ ఇండియా డేగా సెలబ్రేట్ చేసుకుంది. ఎక్కడమ్మా? మసూచిసెట్స్, అమెరికా యొక్క రాష్ట్రం మసూచిసెట్స్. ఓకే, చూడండి. సో బాస్టన్ సిటీ, అది దాంతో పాటు బాస్టన్ సిటీ కౌన్సిల్ కూడా స్థానిక భారతీయ సమాజం సాధించిన పురోగతికి గౌరవంగా ప్రత్యేక ప్రకటన జారీ చేసింది. ఓకే, మన 79వ స్వాతంత్ర వేడుకలు జరుపుకున్న ఈ సంవత్సరం గౌరవం అందించారు. జస్ట్ అది గుర్తుపెట్టుకుని సరిపోద్ది, 2 నేమ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, నేషనల్ కరెంట్ అఫైర్స్. మహారాష్ట్రలో, ఓకే, మహారాష్ట్రలో అనలాగ్ పన్నీర్పై ఏడాది పాటు పూర్తి స్థాయి నిషేధం. ఓకే, 1 ఇయర్ పాటు నిషేధించారు. మీరు ఎప్పుడైనా చూస్తారంటే మనకి పన్నీర్ అంటే హై ప్రోటీన్ సోర్స్ అనుకుంటాం, అవునా కదా? ప్రోటీన్ సోర్స్ యూజువల్గా మిల్క్ నుంచి మనకి ఏంటంటే డైరీ ఫార్మ్, డైరీ ప్రొడక్ట్. పన్నీర్ అనేది ఒక డైరీ ప్రొడక్ట్. మనం దేని నుంచి తయారు చేస్తాం? యూజువల్గా మిల్క్ నుంచి, అవునా కదా? మిల్క్ నుంచి తీసుకున్న పన్నీర్ అయితే హెల్తీ అండ్ న్యూట్రిషియస్, ఓకే, ప్రోటీన్ మనకు కంటెంట్ ఉంటుంది. కానీ మీరు చూస్తే రెస్టారెంట్స్ కానీ బయట ఎక్కడ దొరికేది ఏంటంటే ఈ అల్లాగ్ పన్నీరే. ఈ అల్లాగ్ పన్నీర్ వచ్చేసి మనకి మిల్క్తో తయారవదు. ఓకే, ఎమ్ఎల్సిఫైర్, పామ్ ఆయిల్ ఇవన్నీ కూడా యూజ్ చేసి, ఓకే, చూడండి, వంట నూనె, పిండి పదార్థాల వరకు ఎమ్ఎల్సిఫైర్తో చేసే కృత్రిమ పన్నీర్ని ఎల్లాగ్ పన్నీర్ అంటారు. ఓకే, అందుకే చూడండి కొన్నిసార్లు మనకు తక్కువ రేటుకి దొరుకుతుంది పన్నీర్. సమ్ టైమ్స్ ఆఫర్లో కానీ మీరు ఎక్కడైనా చూస్తే అది ఎల్లోయిష్గా మారిపోతుంది, త్వరగా ఎల్లోయిష్గా మారిపోద్ది ఈ పన్నీర్. ఓకే, సో రబ్బర్లా సాగుతూ ఉంటుంది. మనం చెప్పలేము, కానీ వన్స్ టెస్ట్ క్లినికల్గా ల్యాబ్ టెస్ట్ చేస్తే తెలిసిపోద్ది. సో ఇలాంటి దానిపై మనకి ఏ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది? మహారాష్ట్ర. సో రీసెంట్గా మహారాష్ట్ర గురించి ఒక న్యూస్ వచ్చింది. ఏంటి? మనకి స్కూల్ పరిధిలో 50 మీటర్ల దూరంలో, ఓకే, హై సాచురేట్, హై సాల్ట్, షుగర్, ఓకే, ఈ ఫుడ్ ఉన్న మొత్తం ఫుడ్ కూడా మనకి ఏంటమ్మా? ఫ్యాట్, HFSS, ఈ మొత్తం కూడా ఉన్న 50 మీటర్ల దూరంలో జంక్ ఫుడ్ అనేది నిషేధించింది. ఓకే, స్కూల్ ప్రిమిసెస్ లో 50 మీటర్ల దూరంలోని జంక్ ఫుడ్ మహారాష్ట్ర తీసుకుంది. ఇది కూడా దానికి లింక్ చేసుకోండి. ఈ కాన్సెప్ట్ కూడా ఫుడ్డే కదా, అవునా కదా? సో ఎల్లాగ్ పన్నీర్ బ్యాన్ చేసిన 1 సంవత్సరం పాటు బ్యాన్ చేసిన రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. దీనికంటే ముందు భారతదేశంలో ఏదైనా ఉందంటే ఛత్తీస్గఢ్. ఓకే, ఛత్తీస్గఢ్ భారతదేశంలో ఇంతకు ముందు ఎల్లాగ్ పన్నీర్ బ్యాన్ చేసింది. ఇది అన్ని చోట్ల చేయాలి, ఇండియా మొత్తం చేయాలి, ఎందుకంటే ఇది మంచిది కాదు, హెల్త్కి మంచిది కాదు. ఓకే, వెజిటేరియన్స్ ప్రోటీన్ సోర్స్ అలాగని చెప్పేసి మనం కొనుక్కొని తింటే ఇది అసలుగా ప్రమాదం ఇది. ఓకే, చూడండి, పాలరహిత కల్తీ పన్నీర్ అయిన ఎల్లాగ్ పన్నీర్ తయారీ, నిల్వ మరియు విక్రయాలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం విధించింది. సో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. యాక్ట్ వచ్చేసిందమ్మా ద ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేట్ యాక్ట్ 2006. ఓకే, FDA గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా చేసింది. చూడండి, నెక్స్ట్ చూడండి, ఎల్లాగ్ పన్నీర్ అంటే ఏంటన్నా? పాలేతర కృత్రిమ, అంటే అసలు మిల్క్తోనే తయారవుతుంది. ఆ పన్నీర్లో మిల్క్ అనేది ఉండదు. నెక్స్ట్ వంట నూనె, స్టార్చ్, ఎమ్ఎల్సిఫైర్తో యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఏ యాక్ట్ చూడండి? ఆహార భద్రత మరియు ప్రమాణాల యాక్ట్ ఏంటమ్మా? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, స్టేట్ గవర్నమెంట్. సో చేనేత మనకి ఏంటమ్మా? నేతన్న భరోసా పథకం. ఓకే, మన స్కీమ్స్ చాలా చెప్పుకున్నాం రీసెంట్గా. మనకి ఏంటమ్మా? తల్లికి వందనం స్కీమ్ గురించి. ఓకే, సో ఇవన్నీ ఖచ్చితంగా స్కీమ్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్, మీరు ఎగ్జామ్స్ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ గ్రూప్స్ కానీ ప్రతి స్కీము ఎంత బడ్జెట్, ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, సో ఏ డేట్ని లాంచ్ చేశారు, ఎంత అమౌంట్, దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ అన్ని కూడా తెలుసుకోవాలి. స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారు. ఏ గవర్నమెంట్ అయినా స్కీమ్స్ వాళ్ళ మేనిఫెస్టోలో ఉంటుంది, అవునా కదా? స్కీమ్స్ వాళ్ళ మేనిఫెస్టోలో మీరు చూసారంటే అడ్వర్టైజ్మెంట్కి, ఈ స్కీమ్స్ అడ్వర్టైజ్మెంట్కే చాలా అమౌంట్ ఖర్చు చేస్తారు. న్యూస్ పేపర్లో చేస్తారు, టీవీలో చూస్తారు, అవన్నీ అడ్వర్టైజ్మెంట్. ఇవన్నీ కూడా ఎందుకు? గవర్నమెంట్ యొక్క ప్రెస్టీజియస్ స్కీమ్స్ అవన్నీ, అవునా కదా? ఇందులో నేతన్ని నేస్తాం. ఓకే, అలాగే మత్స్యకార భరోసా ఇవన్నీ చెప్పుకున్నాం. సో చూడండి, బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా కొత్తపేట వద్ద ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నేతన్నల సేవలో పథకాన్ని, ఓకే, స్కీమ్ పీరియడ్ వచ్చి నేతన్న సేవలో, ఓకే, పథకాన్ని ఆగస్టు 7వ తారీఖున, ఓకే, ఆగస్టు 7కి ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే నేషనల్ హ్యాండ్లూమ్ డే. ఓకే, నేషనల్ హ్యాండ్లూమ్ డే వచ్చేసి ఆగస్టు 7ని. సో సొంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 25,000.
ఓకే, ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి వన్ టైం అమౌంట్ అమ్మా 25,000 డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సొంత మగ్గం కలిగిన చేనేత కార్మికులకు ఇస్తారు. ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఎంత ఆర్థిక సాయం అడుగుతారు, చాలా ఎగ్జామ్స్ అడుగుతారు. స్కీమ్స్ గురించి చాలా ఇంపార్టెంట్ చూడండి. అలాగే రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారంటే ఈ సంవత్సరం 71,536 చేనేత కుటుంబాలకి 179 కోట్లు నేరుగా జమ చేశారు. ఓకే, సో చేనేత కుటుంబాలకి ఇక్కడ చూడండి, ఇంకా ఈ స్కీమ్ లో భాగంగా 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నారు. చేనేత కుటుంబాలకి 200 యూనిట్లు ఉచిత విద్య ఇస్తున్నారు. అలాగే పవర్ లూమ్ కుటుంబాలు, ఓకే, పవర్ లూమ్ కుటుంబాలకి 500 యూనిట్లు, అంటే వాళ్ళ పెద్ద పరిశ్రమ అయి ఉంటుంది, వాళ్ళకి 500 యూనిట్లు ఉచిత విద్య చేస్తున్నారు. సో మంగళగిరి వద్ద ఇంకా ఈ స్కీమ్ ఆ రోజు అనౌన్స్ చేసింది ఏంటంటే, మంగళగిరి వద్ద హ్యాండ్లూమ్ పార్క్ ఎక్కడ, మంగళగిరి వద్ద. అమరావతి వద్ద హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. సో మ్యూజియం ఎక్కడంటే అమరావతి, పార్క్ వచ్చేసి మంగళగిరి, గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కూడా ఇంపార్టెంట్. మీ ఎగ్జామ్ ఓరియంటేషన్ లో స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఏ బిట్ వచ్చినా మనకి ఏ కాన్సెప్ట్ వచ్చినా చాలా ఇంపార్టెంట్. ఓకే, హ్యాండ్లూమ్ మ్యూజియం వచ్చేసి అమరావతి. ఓకే, నెక్స్ట్ ఏంటి, హ్యాండ్లూమ్ పార్క్ వచ్చేసి మంగళగిరి, మనకి రీసెంట్ గా అరణ్యారామం, ఓకే, ఇక్కడ దగ్గరలోనే. సో గుర్తుపెట్టుకుని లింక్ చేసుకుని ప్రతిదీ కూడా. ఓకే, నెక్స్ట్ డిఫెన్స్ న్యూస్ చూడండి. సో ఆపరేషన్ త్రిశూల్ ద్వారా 2019 నుండి భారత్కు చేరిన 274 మంది పరారీ నేరస్తులు. ఓకే, సో ఎంత కౌంట్, రీసెంట్ గా ఒక అప్డేట్ వచ్చింది మనకి. 2019 నుంచి 2020 ఇప్పటి వరకు అమ్మా మనకి, సో రీసెంట్ గా జూలై 2026 వరకు మనకి లాస్ట్ మంత్ వరకు 274 మంది విదేశాలకు పారిపోయిన, మోసాలు చేసి విదేశాలకు పారిపోయిన నేరస్తులు ఉంటారు కదా, వాళ్ళని తిరిగి తీసుకొచ్చారు. అది ఏ ఆపరేషన్ భాగం అంటే ఆపరేషన్ త్రిశూల్, గుర్తుపెట్టుకుని ఆపరేషన్. రీసెంట్ గా అరుణాచల్ ప్రదేశ్ వరదలకి ఏంటి ఆపరేషన్ జల్ రాహత్. ఓకే, ఆపరేషన్ జల్ రాహత్. సో ప్రతి మీకు ఆపరేషన్స్ గురించి డీటెయిల్ గా చెప్పాను చాలా ఆ క్లాస్లోని, మీరు అవన్నీ కూడా చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఈ ఆపరేషన్ త్రిశూల్ ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే చూడండి, ఈ 2019లో స్టార్ట్ అయింది. ఓకే, ఆపరేషన్ త్రిశూల్ 2019లో స్టార్ట్ అయింది. ఒక యాక్ట్ తీసుకొచ్చాము. యాక్ట్ పేరు వచ్చేసి ఏంటమ్మా, ఫ్యూగేటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018. ఓకే, మీరు విజయ్ మాల్యా పేరు విన్నారా? విజయ్ మాల్యా, ఓకే, ఆర్సీబీ ఫ్రాంచైజ్ ఓనర్, కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా. ఆయన చాలా అమౌంట్ అంటే చాలా లోన్స్ పెట్టేసుకొని విదేశాలు వెళ్ళిపోయి, ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ ఎక్కడికి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయారు. ఇంక ఇండియా రాలేదు. ఓకే, ఇక్కడ లోన్స్ అన్ని ఏమయ్యాయి, ఆయన పే చేయలేదు. అంత ఆస్తిలో అక్కడ దగ్గర వేరే దేశంలో ఆయన ఇన్వెస్ట్ చేసుకుని అక్కడ బతుకున్నారు. ఓకే, సో ఇండియా ఆయన ఏం చేస్తుందంటే ఈ యాక్ట్ తీసుకొచ్చి ఈ యాక్ట్ కూడా అప్పుడే తీసుకొచ్చారు. ఆ యాక్ట్ కూడా ఆయన కేసు మీద తీసుకొచ్చి ఫస్ట్ పర్సన్ విజయ్ మాల్యా అనే ఈ యాక్ట్ లో ఫస్ట్ క్రిమినల్ గా యాడ్ చేసింది. ఓకే, ఏంటి యాక్ట్ పేరు, ఫ్యూగేటివ్ ఎకనామిక్ అఫెండర్స్ 2018. అంటే బ్యాంక్ లో చాలా పెద్ద పెద్ద లోన్లు ఒక సంస్థలు చూపిస్తారు, ఆ సంస్థలు చూపించి లోన్ తీసుకుంటారు. ఆ లోన్ అనేది వాళ్ళు ఆ సంస్థ రన్ అవుతూ ఉంటది. ఆ సంస్థ లాస్ లో పోయినా లాభాల్లో పోయినా అనవసరం, ఆ అమౌంట్ పట్టుకుని వెళ్ళిపోయి విదేశాల్లో సెటిల్ అయిపోతారు. సో అలా చూసుకుంటే విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వీళ్ళందరూ ఉన్నారు. ఓకే, అలాంటి వాళ్ళు 274 మందిని మనం తీసుకొచ్చాం. విజయ్ మాల్యా అయితే ఇందులో లేరు. ఓకే, ఐడియా ఉందా? ఓకే కదా, చూడండి ఇందులో ఎంతమంది అమ్మా 36 దేశాల నుండి 274 మంది నేరస్తులు తీసుకొచ్చారు. సో ఇందులో ఎవరెవరు, ప్రధానమంత్రి హోంమంత్రి అమిత్ షాలు మార్గదర్శకత్వంలో ఇక్కడ ఇంటర్పోల్ యాక్ట్ చేస్తుంది. ఇంటర్పోల్ వచ్చేసి విదేశాల్లో ఉన్న వాళ్ళు మనల్ని ఎలా పట్టుకుంటాం, చాలా కష్టం కదా. సో ఇంటర్పోల్ హెల్ప్ తీసుకుంటుంది. మనకి ఇంటర్పోల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ఫ్రాన్స్ లో లియాన్. ఓకే, లియాన్ లో ఉంది ఫ్రాన్స్ లో. ఆ ఇంటర్పోల్ హెడ్ వాళ్ళ ఆ పోలీసులు ఏం చేస్తారంటే వీళ్ళు మన డేటా పంపిస్తారు, మన ఇండియన్. ఓకే, హోమ్ మినిస్టర్ వీళ్ళు ఈ డిపార్ట్మెంట్ పంపిస్తుంది. వాళ్ళందరూ ఐడెంటిఫై చేసి తీసుకొచ్చిన వాళ్ళు అందులో 270 నెంబర్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఈ యాక్ట్ గుర్తుపెట్టుకుని పారిపోయిన ఆర్థిక నేరస్తుల చట్టం 2018, ఇంగ్లీష్ లో గుర్తుపెట్టుకునే యాక్ట్ పేరు కూడా ఫ్యూగేటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్. ఓకే, మీకు ఎప్పుడు కూడా ట్రాన్స్లేషన్ మిస్టేక్ రాకూడదు అనుకుంటే మీరు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవాలి. రేపు మీరు ఇదే చదువుకున్నారు అనుకోండి, ఆ ట్రాన్స్లేషన్ వేరేగా ఇస్తాడు, అప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి, సేమ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్. సో మొత్తం కూడా ఈ స్కీమ్ 17,874 కోట్ల ఆస్తులు జప్తు చేశారు. ఆపరేషన్ త్రిశూల్లో భాగంగా 17,000 అమౌంట్ జప్తు చేశారు. 401 రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. 18,762 కోట్లు రికవరీ చేశారు. ఓకే, సో స్టాట్స్ మరీ అంత ఇంపార్టెంట్ కాదని, ఆపరేషన్ త్రిశూల్ అంటే ఏంటి, దాని ముఖ్య ఉద్దేశం తెలుసుకోవాలి మనం. ఆపరేషన్ త్రిశూల్ అంటే ఏంటి, దాంట్లో ఎప్పుడు యాక్ట్ ఎప్పుడు ఫామ్ అయింది, ఆ యాక్ట్ తర్వాత ఎంతమందిని తీసుకొచ్చారు, రీసెంట్ గా స్టాట్, ఆ 3 గుర్తుపెట్టుకోండి, అయిపోయినట్టే కాన్సెప్ట్. ఓకే,
నెక్స్ట్ చూడండి ఇంటర్పోల్. మనం చెప్పాం ఇప్పుడు ఈ స్కీమ్ లో మనకి ఇప్పుడు ఈ మిషన్ లో ఇంటర్పోల్ అనేది చాలా కీలక ప్రాముఖ్యత మనకి వహిస్తుంది. ఇంటర్నేషనల్ చూడండి ఇంటర్పోల్ అబ్రివేషన్ ఏంటంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఓకే 1923లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ లియాన్ ఫ్రాన్స్ లో ఉంది. మొత్తం ఏంది 196 దేశాలు ఉన్నాయి. ఓకేనా. సో ఇందులో ఈ స్కీమ్ ఆపరేషన్ త్రిశూల్ ఎవరెవరు భాగస్వామ్యం అయ్యారంటే సిబిఐ, ఓకే, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎన్ఐఏ, రా, నెక్స్ట్ ఈడీ విదేశాంగ శాఖ, ఇవన్నీ కూడా, ఓకే, ఎన్సిబి రాష్ట్ర పోలీసులు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఆల్మోస్ట్ కంప్లీట్ గా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ఆ మొత్తం ఇంటెలిజెన్స్ యూనిట్స్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయ్యాయి ఇందులో. నెక్స్ట్ ఓకే అగ్ని 4 మనం చూసుకుంటే అగ్ని 4 వచ్చేసి మనకి ఇది డిఫెన్స్ లో వచ్చేసి మనకి ఏంటమ్మా ఇవి మిసైల్స్. ఓకే ఇందులో ఏంటి ఇక్కడ వచ్చి చూడండి ఒకసారి ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ వచ్చేసి మనకి అగ్ని 4. ఓకే ఒకసారి చూడండి అగ్ని 4 అనేది రీసెంట్ గా మనకి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. సో మీకు డిఆర్డిఓ ఏదైనా కానీ టెస్ట్ సైట్ ఎక్కడ ఉంటుంది మనకి ఎక్కువగా ఒరిస్సా. ఓకేనా ఒరిస్సాలోని చాందీపూర్ అనే అదే అబ్దుల్ కలాం ఐలాండ్ అనేది వేలర్ ఐలాండ్ అనేది. ఓకే సో ఆ ప్రాంతంలోని అగ్ని 4 అణుక్షేపణ పరీక్షను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. సో ఇదేంటమ్మా 4000 కిలోమీటర్స్ రేంజ్. దీని రేంజ్ వచ్చేసి 4000 కిలోమీటర్స్. నెక్స్ట్ ఈ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ షిప్ ని 100 కేజీల వార్ హెడ్ ని తీసుకెళ్తుంది. సో మీరు ఎప్పుడైనా కానీ ఈ వార్ హెడ్స్ గురించి మనం ఖచ్చితంగా డీటెయిల్స్ తెలుసుకోవాలి. రేంజ్ ఎంత, అది కెపాసిటీ ఎంత, తీసుకెళ్లే కెపాసిటీ ఎంత. 2 దశల గన్ ఇంజిన్. సో ఇందులో ఇంజిన్ ఏంటమ్మా 2 సాలిడ్ ఇంజిన్స్ ఉంటాయి. మీకు చెప్పాలంటే ఇప్పుడు చూడండి రాకెట్స్ అంటాం కదా, ఇది రాకెట్స్ అవునా కదా. మనకి ఇప్పుడు శాటిలైట్స్ లాంచ్ అయినప్పుడు కూడా మనకి ఏంటమ్మా వెహికల్, ఆ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ కూడా మనకి ఏంటది సాలిడ్ లిక్విడ్ ఇంజిన్స్ ఉంటాయి, క్రయోజనిక్ ఇంజిన్స్ అవన్నీ ఉంటాయి. సో అదే విధంగా ఇప్పుడు ఇవి ఏం చేస్తాయి అంటే అక్కడ శాటిలైట్ ని క్యారీ చేస్తాయి అవి. ఓకే ఇక్కడ ఈ షిప్లు ఏం చేస్తాయి అంటే మనకి ఏదైతే మనకి ఆ బాంబ్ ఎక్స్ప్లోజివ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్తుంది, క్యారీ చేస్తుంది. ఓకే సో దాంట్లో కూడా మనకి ఇక్కడ ఏంటమ్మా 2 దశల గన్ ఇంజిన్ ఉంది. ఓకేనా లేజర్ గైడెడ్ నావిగేషన్ కూడా ఉంది. సో మీరు ఒకసారి టార్గెట్ ఫిక్స్ చేస్తారంటే లేజర్ పాయింట్ అది వెళ్ళి అది మూవ్ అయినా కానీ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, ఆ టార్గెట్ కి వైపు రీచ్ అవుతుంది. నెక్స్ట్ డిఆర్డిఓ రూపొందించిన ఈ క్షిపణి అనేది దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను అగ్ని గురించి, పృథ్వీ గురించి, ఆకాశ్. సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. పృథ్వీ అంటే ల్యాండ్ టు ల్యాండ్, సర్ఫేస్ టు సర్ఫేస్. ఓకే అగ్ని వచ్చేసి సర్ఫేస్ టు ఎయిర్. సో ఇలా ప్రతిదీ కూడా తెలుసుకోవాలి మనం. ఓకే నాగ్ ఉంటుంది, ఈ 4 కూడా తెలుసుకోవాలి. ఓకే నెక్స్ట్ చూడండి ఇది ఓకే 4000 కిలోమీటర్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం సేమ్. సో స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ వచ్చేసి 2003. సో ఎవరైతే టెస్ట్ చేస్తారంటే స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ టెస్ట్ చేస్తారు. న్యూక్లియర్ కమాండ్ అథారిటీ కింద దేశీయ అణు నిల్వలను నియంత్రిస్తుంది. సో ఇందులో న్యూక్లియర్ వార్ హెడ్స్ కూడా క్యారీ చేయగలుగుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ చూడండి. సో గోబర్ధన్ స్కీమ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. గోబర్ధన్ మీకు ఐడియా ఉందో లేదో, మనకేంటమ్మా మనకి అగ్రికల్చర్ క్రాప్స్ అయిపోయిన తర్వాత ఆ వేస్టేజ్ ఉంటుంది, అగ్రికల్చర్ క్రాప్ వేస్టేజ్ మనం ఫ్యూయల్ గా మార్చుకోవాలి. ఓకే సో గోబర్ గ్యాస్ ఐడియా ఉంటుంది కదా అందరికీ కూడా, గోబర్ గ్యాస్ ఐడియా ఉందా. సో మన దగ్గరలో ఉన్న పశువులు పేడ తీసుకుని మనం ఏం చేస్తాం, ఒక ఏంటమ్మా ఎయిర్ తగలకుండా అనారోబిక్ పద్ధతిలో ఎయిర్ తగలకుండా దాన్ని కంపోజ్ చేస్తే దాని నుంచి వచ్చేది గోబర్ గ్యాస్, అవునా కదా. సో దానికి రిలేటెడ్ ఒకేలా సేమ్ ఉంటుంది, సేమ్ కాన్సెప్ట్. కొంచెం చూడండి. సో మనం ఏంటి ఇక్కడ అగ్రికల్చర్ వేస్ట్ నుంచి మనం ఇన్కమ్ జనరేట్ చేయాలి. మనం చూసుకుంటే ఏం చేస్తున్నాం, మనకి గ్యాస్ మీద కానీ, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఫ్యూయల్స్, ఫాజిల్ ఫ్యూయల్స్ ఏంటమ్మా శిలాజ ఇంధనాలు అంటే పెట్రోలియం, డీజిల్, ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నాం. 90% ఇంపోర్ట్ మీద డిపెండ్ అవుతుంది ఇండియా మొత్తం, అవునా కదా. అందులో సముద్ర మంథన్ స్కీమ్ తీసుకొచ్చాం, ఎందుకు మన ఇండిజినియస్ గా మనం అన్ని వెలికి తీయాలని చెప్పేసి. ఓకే నెక్స్ట్ అందులో చూసుకుని హైడ్రోజన్ మిషన్ తీసుకొచ్చాం, ఎందుకు ఈ ఇంపోర్ట్స్ తగ్గించాలి, అలాగే రెన్యూబుల్ ఎనర్జీలో అది మనం గ్రో అవ్వాలి, అవునా కదా. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ తీసుకొచ్చాం, ఇవన్నీ కూడా. ఎందులో గోబర్ధన్ కూడా ఒకటే. మనకి చూసుకుంటే నార్త్ ఇండియాలో మీకు డిసెంబర్ టైం, నవంబర్ టైంలో చూస్తుంటే చలికాలం కదా, ఆ చలికాలం ఢిల్లీ, హర్యానా, గురుగ్రామ్, నోయిడా ఈ ప్రాంతాలన్నీ కూడా దట్టమైన పొగతో నిండిపోతాయి. ఎందువల్ల ఈ వాళ్ళు ఏం చేస్తారంటే మన వైపు కంటే మనం ఏంటంటే క్రాప్ అయిపోయిన తర్వాత మోస్ట్లీ మన సౌత్ ఇండియాలో ఏం చేస్తారంటే దాన్ని దున్నిచ్చేస్తే మళ్ళీ మనకి సాయిల్ ఫెర్టైల్ అవుతుంది. సో మళ్ళీ సాగు బాగుంటుంది అలాగని చెప్పేసి మనం చేస్తాం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే తగలబెడేస్తారు.
ఓకే, వాళ్ళు ఏం చేస్తారు, కాల్చేస్తారు. కాల్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ యాష్ అనేది వాళ్ళు ఫెర్టైల్గా ఉంటుందని వాళ్ళు నమ్ముతారు. కానీ ఆ యాష్ ఏదైతే ఈ పొగ వస్తుంది కదా, ఆ స్మోక్ వచ్చేసి అక్కడ ఉన్న మంచులో కలిసిపోయి అక్కడే చాలా పొల్యూషన్ క్రియేట్ అవుతుంది. అవునా కదా? సో నార్త్ ఇండియన్ సిటీస్ పాకిస్తాన్, ఇండియా వింటర్ సీజన్లో చూసుకుంటే పాకిస్తాన్లో కూడా సేమ్ ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళు కూడా ఎక్కువ మనకి స్మోక్తో నిండిపోతూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా మనం తప్పించాలి. సో జనాలకి అవేర్నెస్ తీసుకురావాలి. గోబర్ధన్ స్కీమ్ ఏంటమ్మా, ఆ క్రాప్ రెసిడ్యూస్ అని తీసుకొని మనకి దాన్ని గోబర్ గ్యాస్ కి మార్చాలి. ఓకే, సో చూడండి, గోబర్ధన్ జాతీయ సర్క్యులర్ బయో ఎనర్జీ పథకాన్ని 2026-27 నుంచి, సో టైం లైన్ ఇంపార్టెంట్ ఇక్కడ. పథకం పేరు చూడండి, గోబర్ధన్ జాతీయ సర్క్యులర్ బయో ఎనర్జీ పథకం, గోబర్ధన్ నేషనల్ సర్క్యులర్ బయో ఎనర్జీ స్కీమ్. ఓకే, 2026, సో 5 years టైం లైన్ పెట్టుకున్నాం. అమలు చేసిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 23,730 కోట్లు భారీగా. సో ఈ పథకానికి బడ్జెట్ ఎంత, 23,000 crores. ఓకే, 1.5. ఇక్కడ జాబ్స్ ఎంప్లాయ్మెంట్ ఎంతమ్మా, 1,50,000. ఓకే, ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి అంచనా వేశారు. వ్యవసాయ వర్గాలు, నెక్స్ట్ పశువుల పేడ, పురపాలక చెత్తలు. సో మనం చూసుకుంటే మీరు తడి చెత్త, పొడి చెత్తలు అని చెప్పేసి సెపరేట్ గా మనకి పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీస్లో కానీ కలెక్ట్ చేస్తారు. సో ఆ కలెక్ట్ చేసిన పురపాలక చెత్త ఏంటమ్మా, ఆ చెత్తను కూడా తీసుకుని కంప్రెస్డ్ బయోగ్యాస్ మరియు సేంద్రియ ఎరువులుగా మారుస్తారు. సో ఇక్కడ మనకి 2 బెనిఫిట్స్ వస్తున్నాయి. ఒకటి ఎరువులుగా మారుస్తారు, ఆర్గానిక్ ఎరువులుగా. ఇంకోటి ఏంటమ్మా, బయోగ్యాస్. సో స్వదేశీ సిబిజీ, ఓకే, కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తిని 10 రెట్లు పెంచి పర్యావరణ రహిత సర్క్యులర్ బయో ఎకనామిక్స్ శ్రీకరించడం యొక్క లక్ష్యం. స్కీమ్ గురించి క్లారిటీ తెలుసుకోండి. ఆ పేరేంటి, సో బడ్జెట్ ఎంత కేటాయించారు, టార్గెట్ టైం లైన్ ఇంపార్టెంట్. ఏ టైం మన టార్గెట్ 2030-31 కల్లా కంప్లీట్ చేయాలి. 5 years ఈ స్కీమ్. ఓకే, నెక్స్ట్ చూడండి. సో గోబర్ధన్ స్కీమ్ వచ్చేసి ఇక్కడ ఎబ్రేషన్ చూడండి. గోబర్ధన్ అంటే ఎబ్రేషన్ ఏంటమ్మా, గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రిసోర్సెస్ డన్. ఓకే, లాస్ట్ నార్మల్ డన్ అంటే డైరెక్ట్ ఉంది. గోబర్ అంటే ఎబ్రేషన్ ఏంటుంది, గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రిసోర్సెస్. ఓకే, దాన్ని ఒరిజినల్లీ ఇంట్రడ్యూస్ 2018లోనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, గోబర్ధన్ స్కీమ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 2018లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా 2026లో దీన్ని మాడిఫైడ్ స్కీమ్ మళ్ళీ మార్చారు. ఓకే, సో కంప్రెస్డ్ బయోగ్యాస్ ఆల్రెడీ ఏంటమ్మా, ఆల్రెడీ చెప్పుకునేదంతా కూడా. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, సమిట్స్. న్యూఢిల్లీలో ప్రారంభ 9వ ఇండియా మెడికల్ డివైస్ 2026. సో ఇండియా మెడికల్ డివైస్ 2026 ఎక్కడ స్టార్ట్ అయిందంటే న్యూఢిల్లీ. సో ఒక బిట్. ఓకే, సో న్యూఢిల్లీలో విజ్ఞాన భవన్లో ఇండియా మెడికల్ డివైస్ 2026 సదస్సు ప్రారంభమైంది. సో ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఫార్మాస్యూటికల్ శాఖ, FICCI సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఓకే, ఫిక్కీ. ఓకే, ఫిక్కీ ఇక్కడ ఇన్వాల్వ్ అయింది. టువర్డ్స్ వికసిత్ భారత్, ఇక్కడ వచ్చి థీమ్ చూడండి, టువర్డ్స్ వికసిత్ భారత్. మనం 2047కి వికసిత్ భారత్ టార్గెట్ పెట్టుకున్నాం. ఓకే, అడ్వాన్సింగ్ ఇండియా యాజ్ ఏ గ్లోబల్ హబ్ ఫర్ క్వాలిటీ మెడికల్ డివైజెస్. ఓకే, సో మెడికల్ మనం పెట్టుకున్న సదస్సు పేరే ఇండియా మెడికల్ డివైజెస్ 2026. సో ఆ థీమ్ లో కూడా పేరు ఉంది, గుర్తుపెట్టుకోండి. సో థీమ్ ఎప్పుడైనా మీకు ఆప్షన్స్ ఒకవేళ 4 ఆప్షన్ ఇచ్చాడంటే ఆ థీమ్ లో ఈ పేరు ఉంది కాబట్టి మీరు ఐడెంటిఫై చేయండి. ఓకే, సో టువర్డ్స్ వికసిత్ భారత్ అనేది ఇంపార్టెంట్. అడ్వాన్సింగ్ ఇండియా యాజ్ ఏ గ్లోబల్ హబ్ ఫర్ క్వాలిటీ మెడికల్ డివైజెస్. మేము చూసుకుంటే పెద్ద పెద్ద మెడికల్ MRI స్కానర్స్ ఇవన్నీ ఉన్నాయంటే మనం ఫారెన్ పై డిపెండ్ అయ్యి ఉన్నాం. ఓకే, మన ఇండిజినియస్ గా మనం కెమికల్స్ అయితే తయారు చేస్తున్నాం, ఫార్మాస్యూటికల్ తయారు చేస్తున్నాం, డ్రగ్స్ తయారు చేస్తున్నాం, కానీ ఇన్స్ట్రుమెంట్స్ డివైజెస్ మనం తయారు చేయట్లేదు. సో మనం 2047 కూడా మనం ఏం చేయాలమ్మా, అడ్వాన్సింగ్ ఇండియా యాజ్ ఏ గ్లోబల్ హబ్, మన ఇండియాను హబ్ అవ్వాలి, క్వాలిటీ మెడికల్ డివైజెస్ ఉండాలి అలాగని చెప్పేసి. స్వదేశీ వైద్య పరికరాల తయారీ, నాణ్యత ప్రమాణాలు మరియు ఎగుమతులు పెంచడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రంగంలో కూడా మనం డెవలప్ అవ్వాలి. ఓకే, ఈ MRI స్కానర్స్ కానీ ఏవైనా కానీ మెడికల్ డివైస్ అన్ని కూడా మనం డెవలప్ అవ్వాలి. సో ఇక్కడ ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు చూడండి. ఫిక్కీ వచ్చేసి ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, ఫిక్కీ అబ్రేషన్ వచ్చేసి ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో 1927లో ఫామ్ అయింది. 1927లో ఫామ్ అయింది. CSR ఎప్పుడు వచ్చి మనకి, సో ఐకార్ ఎప్పుడు వచ్చి స్టార్ట్ అయింది, 1929. దానికి 2 years తగ్గించుకోండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భారతదేశ పురాతన వాణిజ్య పరిశ్రమల సమాఖ్యది, ఒక ఫెడరేషన్ సమాఖ్యది. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ శాఖ వచ్చేసి మనకి 2008 కేంద్ర రసాయనాలు మరియు ఎరువులు మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది ఇది.
ఓకే, ఈ స్కీమ్ అంతా దాని అండర్లోనే ఉంటుంది. ఫార్మస్యూటికల్ శాఖ ఎవరమ్మా మనకి? ఫార్మస్యూటిక్స్ జేపీ నడ్డా గారే. ఓకే, ఆయనే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఆయనే ఈ 2 మినిస్ట్రీస్ కూడా జేపీ నడ్డా గారే. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీనికి కూడా ఎవరమ్మా? జేపీ నడ్డా గారు. ఓకే, క్లియరా? నెక్స్ట్ చూడండి, రిపోర్ట్స్ చూద్దాం. సో మన వాళ్ళు చెప్పుకున్నాం ఏడిఆర్ అంటే ఏంటమ్మా? అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. సో ఈ సంస్థ రిలీజ్ చేసింది మన రీసెంట్ ఏంటి? ఏ సీఎం, ధనిక సీఎం భారతదేశంలో ఏ సీఎం మీద మొత్తం 31 మంది సీఎంస్ ఉంటే, చీఫ్ మినిస్టర్స్ ఉంటే వాళ్ళపై ఎంత కేసెస్ ఉన్నాయి, 5 years లోపు ఎంతమందికి ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకున్నాం. గుర్తుందా? అందులో మనకి ఎవరమ్మా రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా? డికే శివకుమార్. కర్ణాటక సీఎం శివకుమార్ రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా, అవునా కదా? సో అలా చెప్పు, అదే రిపోర్ట్ ఇచ్చిన సంస్థే ఇవన్నీ కూడా ఇచ్చింది. చూడండి, ప్రాంతీయ పార్టీల ఫండ్స్. సో ఏ పార్టీకి ఇప్పుడు మనం ఉన్నామంటే స్వచ్ఛందంగా ఒక పార్టీకి మనం ఫండ్ ఇవ్వచ్చు. ఓకే, సో అలా ఫండ్స్ ఇచ్చినవి ఏ పార్టీకి ఎక్కువ వచ్చాయి అమౌంట్, ఏ పార్టీకి ఎంత వచ్చింది అలాగని చెప్పేసి ఏడిఆర్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఓకే, ఇది ఎప్పుడు మనకి బ్రిటిష్ ఇండియా టైం నుంచి కూడా ఉంది. ఇది ఇంపార్టెంట్ వచ్చి చూడండి. 2024-25 సంవత్సరంలో 40 ప్రాంతీయ రాజకీయ పార్టీలకి, ఓకే ఇది ఇంపార్టెంట్ అమ్మా, 1,051.55 కోట్ల విరాళాలు అందినట్టు ఏడిఆర్ నివేదిక ప్రకటించింది. మనం చెప్పుకున్నాం ఏడిఆర్ అంటే ఏంటని. ఎలక్ట్రల్ బాండ్స్ మినహాయించి చూస్తే, బాండ్స్ తప్పిస్తే 340 కోట్లు, పరిస్థితి 200%. సో ఈ ఫండింగ్ అనేది పెరిగింది, రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు అనేది పెరిగాయి, 200% పెరుగుదల సూచించింది. ఓకే, సో అగ్రస్థానాలు అందులో ఫస్ట్ ప్లేస్ ఎవరో గుర్తుపెట్టుకోండి, డిఎంకే వచ్చేసి తమిళనాడులో రాజకీయ పార్టీ. ఓకే, డిఎంకే స్టాలిన్ గారు పార్టీ 365 కోట్లు ప్రథమ స్థానంలో ఉంది. డిఎంకే తమిళనాడులో చెందిన పార్టీ. నెక్స్ట్ టిఎంసి తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో ఉంది, 2వ స్థానంలో ఉంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్లేస్ వచ్చేసి వైఎస్ఆర్సిపి, మన ఏపీకి చెందిన వైఎస్ఆర్సిపి 140 కోట్లు థర్డ్ ప్లేస్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ బీజేడి జనతాదళ్ 83 కోట్లు తదుపరి. నెక్స్ట్ జనసేన, మన ఏపీలో జనసేన వచ్చేసి 8వ స్థానంలో ఉంది, 25 కోట్లు. నెక్స్ట్ అలాగే బీఆర్ఎస్ వచ్చేసి తెలంగాణ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ కింద మారింది, తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చేసి భారత రాష్ట్ర సమితిగా మారింది, అది 11వ స్థానంలో ఉంది. ఓకేనా? సో కార్పొరేట్ విరాళాలు 277 కోట్లు అండి, 640 కోట్లు పెరగాలి. సో కార్పొరేట్ సంస్థలు ఉంటాయి, ఆ సంస్థలు కూడా ఫండింగ్ వస్తాయి. ఎందుకమ్మా? వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ కూడా ఈ పార్టీ చేస్తాయి వన్స్ గ్రో అయిన తర్వాత. సో కార్పొరేట్ విరాళాలు వచ్చేసి 644 కోట్లు పెరిగింది. వివరాలు వెల్లడించకుండా, అంటే ఎవరు చేశారో తెలియదు, అందుకే 28% ఉంది. ఓకే, సో మీరు జస్ట్ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్లేస్ లో ఎవరు ఉన్నారు. ఓకే, ఫస్ట్ 1, 2, 3 చూసుకోండి. మన స్టేట్ నుంచి అయితే వైఎస్ఆర్సీపీ టాప్ లో ఉంది, తర్వాత జనసేన. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. సో ఏడిఆర్ 1999 రాజకీయ ఎన్నికల సంస్కరణల కోసం పనిచేసే స్వతంత్ర సంస్థ. సో మనకి ఇందులో ఆర్టికల్ వచ్చేసి 324 ఎన్నికల ఎలక్షన్ కమిషన్ 324 నుంచి 329 దాకా ఉంటుంది. 324 ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఫామ్ అయిందమ్మా? ఓకే, January 25, 1950. ఓకే, గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైతే రాజ్యాంగం అమలుకి వచ్చింది రిపబ్లిక్ డే ఒకరోజు ముందు 25 January 1950, ఆ రోజే నేషనల్ వాటర్స్ డే సెలబ్రేట్ చేస్తాం. ఐడియా ఉంది మీకు? నేషనల్ వాటర్స్ డే కూడా 25 January, ఈ రోజు నేషనల్ వాటర్స్ గా సెలబ్రేట్ చేస్తున్నాం. ఓకే, అండ్ దిస్ ఇస్ దట్ డే. ఓకే, సో నెక్స్ట్ చూడండి, మనం ఆల్రెడీ చెప్పాం ఇది. ఓకే, ఇది రీసెంట్ గా అసెంబ్లీలో వచ్చిన ఒక చూడండి, అందులో ఆర్థిక నేరాలు. సో ఆర్థిక నేరాలు వచ్చేసి మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా టాప్ స్థానాలు వచ్చి పార్లమెంట్ లో వెల్లడించిన సమాచారం ప్రకారం 2023-25, సో ఈ 2 years లోని ఆర్థిక మోసాల్లో టాప్ ఉన్న స్టేట్ మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా. ఓకే, అది గుర్తుపెట్టుకుని సరిపోద్ది. ఓకే, సో బ్యాంకింగ్, యూపీఐ, డిజిటల్ చెల్లింపులు, క్రెడిట్ కార్డులు, సో రుణాలపై ఏ రకంగా అయినా కానీ ఇవన్నీ కూడా ఆర్థిక నేరాల కింద వస్తాయి, అవునా కదా? సో అత్యధిక నష్టం మహారాష్ట్రలో 1.2 lakh crores జరిగింది. ఎక్కడమో మహారాష్ట్ర. నెక్స్ట్ రికవరీ వచ్చేసి ఎవరు ఎక్కువ రికవర్ చేశారంటే హర్యానా స్టేట్. ఓకే, హర్యానా వచ్చేసి I4C అంటే ఐడియా ఉందా? ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ బిట్ అడిగారు, రైల్వేస్ లో అడిగారు, ఎస్ఎస్ లో అడిగారు ఈ బిట్. సో ఏ మినిస్టర్ అండర్లో ఉంటుంది?
I4C ఏ మినిస్టర్ అండర్లో ఉంటుంది? హోమ్ మినిస్టర్. ఓకే, ఆడు గుర్తుపెట్టుకుని మనం చెప్పాను 1930 ఏంటమ్మా మీకు హెల్ప్ లైన్ నంబర్, సైబర్ క్రైమ్స్ హెల్ప్ లైన్ నంబర్, ఎన్సిఆర్పి పోర్టల్. ఓకే, అలాగే ఈ I4C ఈ మూడు కూడా హోమ్ మినిస్టర్ అండర్లోనే ఉంటాయి, ఒకే ఎయిమ్ పై పని వర్క్ చేస్తాయి. ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్స్ మీద వర్క్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? సో చూడండి, సైబర్ మోసాల నిధులు బాధలు తిరిగి ఇప్పించి జాతీయ సగటును 8% మించిపోయింది. ఓకే, హర్యానా రాష్ట్రం. సో ఏది రికవరీ టాప్ అయితే హర్యానా, మోసాలు జరిగిన టాప్ అయితే మహారాష్ట్ర. ఓకే, నెక్స్ట్ I4C ఎప్పుడమ్మా 2020లో స్టార్ట్ అయింది. ఓకే, ఇయర్ గుర్తుపెట్టుకోండి. I4C ఎప్పుడమ్మా 2020 కోవిడ్ ఇయర్ లోనే మనకి మోసాలు కూడా ఎక్కువ జరిగినాయి. కాల్స్ వచ్చేసి ఓకే, కరోనా వచ్చిందని కూడా మోసం జరిగింది కొంతమందికి. సో అలా కూడా చూడండి. ఓకే, పోర్టల్ ఎన్సిఆర్పి మనకి హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 1930. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూడండి. సో రైల్వే ట్రాక్ల సామర్థ్య విశ్లేషణకు ఐఐటి బాంబే. సో ఇక్కడ ఏ ఐఐటి ఇన్వాల్వ్ అయింది? ఐఐటి బాంబే. ఓకే, సో ఇంపార్టెంట్, ఏ ఐఐటీస్ దేనికి ఇన్వాల్వ్ అయ్యాయి? ఐఐటి బాంబే. ఎవరు ఇక్కడ? సౌత్ సెంట్రల్ రైల్వే, మన సికింద్రాబాద్ జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే, ఐఐటి బాంబే. దేనికోసం? ఏ పర్పస్? రైల్వే ట్రాక్ల సామర్థ్యం. ఇంతే, ఇందులోనే మీకు ఇదే ఉంది, ఇంక మ్యాక్సిమం ఇంత మించి ఏం అడగడు, అంత డీప్ గా మనకు రాదు. ఈ హెడ్డింగ్ లోనే మీ బిట్ అయిపోద్ది. ఓకే, సో ఐఐటి బాంబే, సౌత్ సెంట్రల్ రైల్వే రెండు కలిపి దేని మీద అమ్మా? రైల్వే ట్రాక్ల సామర్థ్యం. సో మీకు ఇక్కడ చూసుకుంటే ప్రెసెంట్ ఉన్న రైల్వే సిస్టమ్స్ సమ్ టైమ్స్ రైల్వే ట్రాక్స్ వీక్ అయిపోయి తిరగబడిపోతున్నాయి, బ్రేక్ అయిపోవడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఆ సామర్థ్యంపై విశ్లేషించాలి అలాగని చెప్పేసి, ఆ టెక్నాలజీ మాకు కావాలి అలాగని చెప్పేసి సౌత్ సెంట్రల్ రైల్వే ఎవరితో ఒప్పందం కూర్చుకుందంటే ఐఐటి బాంబే. ఓకే, సో రీసెంట్ గా మనకి ఐఐటీస్ వచ్చినాయి. ఐఐటి హైదరాబాద్ వచ్చేసి దేనికమ్మా? అనుజ్ఞాన్. క్రిమ్సన్ టెక్నాలజీస్ ఐఐటి హైదరాబాద్ వచ్చేసి అనుజ్ఞాన్. స్కిల్డ్ లేబర్, మన స్కిల్డ్ ఎంప్లాయీస్ కావాలి అలాగని చెప్పేసి బీటెక్ చదువుతున్న పిల్లలకి 3 months కోర్సు. అలాగే మనకు వచ్చేసి సమర్థ్ ఐఐటి గాంధీనగర్. సో ఇక్కడ ఐఐటి. సో ఏదైనా ఐఐటీస్ వస్తే మాత్రం మిస్ చేయొద్దు, మ్యాక్సిమం అడుగుతున్నారు బిట్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, సిగ్నలింగ్ సిస్టమ్ డేటాను విశ్లేషిస్తూ రైలు నిలుపుదల, సో సిగ్నల్స్ కానీ మూవ్మెంట్ గ్రాఫిక్స్ చూస్తూ సాఫ్ట్వేర్ రూపొందించారు. సో ఇది యార్డుల సామర్థ్యాన్ని పెంచి రైల్వే నిర్వహణ ప్రణాళికను వేగవంతం చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్రెసెంట్ ఎవరమ్మా రైల్వే మినిస్టర్ ఎవరు మనకి? అశ్విని వైష్ణవ్. ఓకే, అశ్విని వైష్ణవ్ గారు అందరికీ ఐడియా ఉంది కదా. సో మనకి రైల్వే స్టార్ట్ వచ్చేసి 1853 ఏప్రిల్ 16, ఏప్రిల్ 16 1853 స్టార్ట్ అయినాయి. అవునా కదా మన ఇండియన్ రైల్వేస్. ఓకే, సో మినిస్టర్ వచ్చేసి ఇది వచ్చేసి ఎస్ఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే గురించి. ఇది వచ్చేసి మనకి ప్రెసెంట్ ఇండియాలో ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయి? 18 రైల్వే జోన్స్ ఉన్నాయి. ఓకే, విశాఖపట్నం వచ్చేసి 18వ రైల్వే జోన్. ఓకే, పర్సన్స్ న్యూస్ చూడండి. సో మనం చూసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలి మహిళా ఫైటర్ కంబాట్ లీడర్ గా భావన కాంత్. ఓకే, గుర్తుపెట్టుకోండి పేరు. మనం రీసెంట్ గా చెప్పుకున్నాం ఏడీసీల కింద. ఓకే, ప్రెసిడెంట్ కి వచ్చేసి నవ్య షెకావత్ గారు. నెక్స్ట్ మనకి చీఫ్ ఆఫ్ ఆర్మీ జనరల్ కి వచ్చేసి ఎవరమ్మా? మనకి చీఫ్ ఆఫ్ ఆర్మీ జనరల్ కి వచ్చేసి శివాని, కెప్టెన్ శివాని. ఓకే, కెప్టెన్ శివాని గుర్తుపెట్టుకోండి, శివాని షెరావత్ ఆవిడ. సో వీళ్ళిద్దరు కూడా మనకి రీసెంట్ గా ఉమెన్ ఫస్ట్. అలాగే మనకి సిఎస్ఐఆర్. ఓకే, సిఎస్ఐఆర్ కి ఎవరమ్మా? మనకి సిఎస్ఐఆర్ కి డైరెక్టర్ జనరల్ ఎవరు ఉన్నారు? ఫస్ట్ ఉమెన్ ఆవిడ ఇప్పటి వరకు కలై సెల్వి. ఓకే, కలై సెల్వి. నెక్స్ట్ కలై సెల్వి ఆవిడ వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆవిడ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా రీసెంట్ గా మనం చెప్పుకున్నాం జిఎస్ఐకి వర్ష పేరు గుర్తుపెట్టుకుని సరిపోతుంది, మాక్సిమం మీరు ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి పెట్టుకోండి. ఓకే, వర్ష. సో ఇలా చూసుకుంటే ఉమెన్ రిప్రజెంటేషన్ ఫస్ట్ టైం అని వచ్చినాయి కదా. సో ఖచ్చితంగా రావచ్చు, ఏదో ఒక బిట్ రావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడే వచ్చేసి మనకి ఏంటమ్మా? ఫైటర్ కంబాట్ లీడర్. ఓకే, ఒక స్క్వాడ్రన్ ఉంటుంది, ఆ స్క్వాడ్రన్ కి ఈవిడ లీడర్ గా చేస్తున్నారు. పేరేంటి? భావన కాంత్. ఓకే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఆవిడ. ఆ పేరు గుర్తుపెట్టుకోండి, ఏంటో చూసుకోండి. భారత వాయుసేనలో ప్రతిష్టాత్మక ఫైటర్ కంబాట్ లీడర్ ఓకే కోర్సును పూర్తి చేసిన తొలి మహిళా స్క్వాడ్రన్ లీడర్ భావన కాంత్ రికార్డు సృష్టించారు. ఓకే, సో గ్వాలియర్ లో జరిగిన 5 నెలల అత్యంత కఠినమైన ట్రైనింగ్ తీసుకున్నారు ఈవిడ. ట్రైనింగ్ తీసుకున్నాక యుద్ధ విమానాల శిక్షణకు ఆవిడ విజయవంతంగా ముగించారు. సో విమాన వ్యూహాలు, ఆయుధ ప్రవేశాలు ఇవన్నీ కూడా చూసారు. ఓకే, పేరు గుర్తుపెట్టుకుని మీకు సరిపోద్ది. ఇదంతా మనకు అవసరం లేదు,
భావనకాంత్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఆవిడ ఫస్ట్ ఫైటర్ కంబాట్ లీడర్ గా ఈవిడ ఉమెన్. 2016లో తొలి మహిళా ఫైటర్ పైలట్ బ్యాచ్ ఇవి కూడా ఒకరు. సో మీరు చూసుకుంటే పాత ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ 2016-17లో మీకు ఫస్ట్ భావనకాంత్ ఒక ముగ్గురు ఉమెన్ ఉంటారన్నమాట. సో ఆ ముగ్గురు ఉమెన్ కూడా మనకి ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్స్ వాళ్ళు. అందులో భావనకాంత్ ఒక ఈవిడ ఫస్ట్ ఫైటర్. ఓకే, ఈవిడ లీడర్ కింద కూడా అప్గ్రేడ్ అయ్యింది, ప్రమోషన్ వచ్చి. సో ఇదంతా ఎయిర్ ఫోర్స్ గురించి మనకి 1932 అక్టోబర్ 8 మనకి ఫామ్ అయింది. ఓకే, ఇదిగోండి ఆ ముగ్గురు పేర్లు చూడండి, భావనకాంత్, అవని చతుర్వేది, మోహనా సింగ్. ఓకే, తొలి మహిళా ఫైటర్ పైలట్స్ వీళ్ళిద్దరు ముగ్గురు కూడా. అది ఇవి కూడా చాలా సార్లు బిట్స్ అడిగాడు. ఈ ముగ్గురు పేర్లు కూడా చాలా సార్లు బిట్స్ వచ్చినాయి 2017 ఎగ్జామ్స్ లో ఈ పేర్లు వచ్చినాయి మీ రైల్వే ఎగ్జామ్స్ చూస్తే. ఓకే, అందులో భావనకాంత్ గారు ఇప్పుడు మనకి స్క్వాడ్రన్ లీడర్ గా ఎంపికయ్యారు. ఓకే, నెక్స్ట్ టచ్ ద స్కై విత్ గ్లోరీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క మోటో. ఓకే, ఇన్ కేస్ మీకు రైల్వే ఎగ్జామ్స్ లో ఎలాంటివి అడుగుతాడు, ఎస్ఎస్సి లో కూడా మోటో ఆఫ్ ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ చూడండి, రీసెంట్ మనకి అంతర్జాతీయ సంస్థలు ఏంటమ్మా, ఐఎంఎఫ్, అలాగే ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకే, ఐకో వచ్చేసి మనకి ఏంటమ్మా మనకి ఒకసారి చూడండి, ఈ వీటిల్లో మన ఇండియన్ రిప్రజెంటేటివ్స్ అపాయింట్ చేసింది. ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి ఇండియన్ రిప్రజెంటేటివ్స్ అపాయింట్ చేసి వాళ్ళ పేర్లు తెలుసుకుని సరిపోద్ది. సో చూడండి, ఐఎంఎఫ్ మనకి 1944లో స్టార్ట్ అయింది, అవునా కదా. బ్రిటన్ వుడ్స్ అని చెప్పుకున్నాం, బ్రిటన్ వుడ్స్, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ ఇవి రెండు కూడా. సో అందులో మన ఇండియా నుంచి రీసెంట్ గా రాహుల్ జైన్. ఓకే, రాహుల్ జైన్ ఈయన వచ్చేసి మనకి ఐఏఎస్ 2005 బ్యాచ్. ఈయన వచ్చి మనకి సీనియర్ అడ్వైజర్ టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఐఎంఎఫ్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అపాయింట్ అవుతున్నారు. ఓకే, సో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కి సీనియర్ అడ్వైజర్ గా అపాయింట్ అవుతున్నారు. ఓకే, చూడండి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కి సీనియర్ సలహాదారుగా ఎవరమ్మా, రాహుల్ జైన్ మన భారతదేశం నుంచి అపాయింట్ అవుతున్నారు ఐఎంఎఫ్ కి. రీసెంట్ అప్డేట్. నెక్స్ట్ ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 1966లో స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 69 కంట్రీస్ ఉంటాయి. రీసెంట్ వన్ వచ్చేసి ఇజ్రాయెల్. ఓకే, 2024లో జాయిన్ అయింది ఇజ్రాయెల్. అండ్ బలదేవ్ పురుషార్థ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫిలిప్పైన్స్ మనీలాలో ఉంది. ఓకే, నెక్స్ట్ ఐఎంఎఫ్ కూడా మనకి ఏంటంటే 196 దేశాలు ఉంటాయి. 196 దేశాలు ఉంటాయి. లించెస్టైన్ అలాగని చెప్పేసి యూరోపియన్ యూనియన్ కంట్రీ, లించెస్టైన్ రీసెంట్ గా జాయిన్ అయింది. ఓకే, నెక్స్ట్ ఈ ఇయర్ స్టార్టింగ్ లో జాయిన్ అయింది ఐఎంఎఫ్ లో. నెక్స్ట్ ఏంటమ్మా, ఐకో. నెక్స్ట్ సత్యజిత్ మహంతి. సో ఐకో వచ్చేసి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఓకే, విమానాలకు సంబంధించింది, కెనడాలో ఉంటుంది. మీకు మ్యాంట్రియల్ ప్రోటోకాల్ వింటే మీకు మ్యాంట్రియల్ అనేది కెనడాలో ఉంటుంది. సో అది ఓకే, సివిల్ ఏవియేషన్ కౌన్సిల్ భారత ప్రతినిధిగా ఎవరమ్మా, సత్యజిత్ మెహంతి. ఈ మూడు పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎవరెవరు ఏ సంస్థకి ఎవరెవరు వెళ్ళారు. ఓకే, సత్యజిత్ మెహంతి వచ్చేసి ఐకో, ఏడీబీకి వచ్చేసి బలదేవ్ పురుషార్థ, రాహుల్ జైన్ వచ్చేసి ఐఎంఎఫ్ కి. ఓకే, సో మీరు ఎగ్జామ్ అయ్యే వరకు ఎటువంటి చేంజ్ ఉండదు, మోస్ట్లీ ఇవి గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ చూడండి, ఆ సంస్థల గురించి మనకి ఐఎంఎఫ్ వచ్చేసి 1944 వాషింగ్టన్ డీసీలో ఉంది. మేనేజింగ్ డైరెక్టర్ ఎవరమ్మా, క్రిస్టినా జార్జివా. నెక్స్ట్ ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 1966 69 దేశాలు ఉంటాయి ఇందులో. మనీలా ఫిలిప్పైన్స్, అధ్యక్షులు వచ్చేసి మసాటో కాండా. నెక్స్ట్ ఐకో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ 1944లో స్టార్ట్ అయింది, కెనడాలో మాంట్రియల్. ఓకే, వచ్చేసి ఇక్కడ సెక్రటరీ జనరల్ వచ్చేసి జువాన్ కార్లోస్ సలార్ గోమోస్. ఓకే, మ్యాగజైన్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు మనకి. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ సంస్థ ఎక్కడ ఉందో మీరు తెలుసుకోవచ్చు. ఆ పేరు జస్ట్ చూడండి, మ్యాగజైన్ అంత రాకపోవచ్చు, కానీ ఈ రెండు చాలా ఇంపార్టెంట్, ఇవి మాత్రం మాకు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, క్యాబినెట్ కార్యదర్శి టివి సోమనాథన్ గారు. ఈయన వచ్చేసి మన క్యాబినెట్ ఏసీసీ అని చెప్తాను చాలా సార్లు. చూడండి, ఎవరైనా ఏసీసీ అంటే ఏంటమ్మా, అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్. ఓకే, ప్రతి క్యాబినెట్ కి కూడా ఒక సెక్రటరీ ఉంటారు సెంట్రల్ గవర్నమెంట్. ఆ సెక్రటరీ ఎవరైనా టివి సోమనాథన్ గారి యొక్క టైం, ఆయన టెన్యూర్ పెంచారు, ఎంత మరొక ఏడాది పొడిగించారు. సో మనకి ఏసీసీకి ఓకే చూడండి, భారత కేబినెట్ కార్యదర్శి టివి సోమనాథన్ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించేందుకు ఏసీసీ ఆమోదం తెలిపింది. సో 2026 ఆగస్టు 30 తర్వాత కాలానికి ఈయన పొడిగింపు వర్తిస్తుంది. ఓకే, సో హోంశాఖ సెక్రటరీ కూడా గోవింద్ మోహన్ గారు. మాక్సిమం జస్ట్ అంత డీటెయిల్ ఏం కాదు, ఇది ఒకసారి చూడండి సరిపోతుంది. ఈయన పేరు గుర్తుపెట్టుకోండి, టివి సోమనాథన్ వచ్చేసి క్యాబినెట్ సెక్రటరీ. ఇది ఇంపార్టెంట్, హోమ్ మినిస్టర్ అంత ఏం కాదు. ఓకే,
నెక్స్ట్ చూడండి, క్యాబినెట్ సెక్రటరీ అంటే ఏంటమ్మా, భారతదేశ అత్యున్నత పౌర సర్వీస్ అధికారి క్యాబినెట్ సెక్రటరీకి అధిపతి. ఓకే, సో మనకి క్యాబినెట్ నియామకాల కమిటీ, అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ వచ్చేసి ఎవరమ్మా, ప్రధానమంత్రి అధ్యక్షుడు, ఆయన చైర్మన్షిప్ ఉంటారు. ఓకే, నెక్స్ట్ అవార్డ్స్ చూడండి, గ్రామీణ పర్యావరణవేత్తలకు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఎన్విరాన్మెంటల్ అవార్డు 2026. ఓకే, సో ఎవరు ఆ అవార్డు ఏంటి చూడండి, ఎవరికి వచ్చిందో చూడండి సరిపోద్ది, 2 పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇద్దరికి వచ్చింది. ఎంఎస్ స్వామినాథన్ ఐడియా ఉంది కదా, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ గారు, అవునా కదా, ఆయన పేరు మీదుగా డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఎన్విరాన్మెంటల్ అవార్డు 2026. ఓకే, సో చెన్నైలో జరిగింది. తీర ప్రాంతాల ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన, సముద్ర పరిరక్షణ చేసే సేవలకు గాను ఏ పురస్కారం ఇచ్చారు. ఓకే, దేనికమ్మా, ప్లాస్టిక్ ఎవరికి, ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, కెవిన్ కేర్ అండ్ రోటరీ క్లబ్ సంయుక్తంగా అందజేస్తే ఎవరికి ఇచ్చారు చూడండి, పి పెచిఎంఎల్ అండ్ గోవింద్ అమ్మాల్. ఓకే, ఇద్దరు కూడా సిమిలర్ పేర్లోనే, పెచిఎంఎల్ అండ్ గోవింద్ అమ్మాల్ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్స్ వచ్చినాయి. ఓకే, సో పర్యావరణ పరిరక్షణ కొన్ని ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ భావనకి ఇది ప్రచారం కల్పిస్తుంది. సో అంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి అందరికీ కూడా, మనకి వచ్చేసి గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పేసి. ఓకే, అలాగే ఈ సేవలు ఎందుకు ఇచ్చారు చూడండి, ప్లాస్టిక్ వ్యర్థాలు నిర్మూలిస్తున్నారు, సముద్ర పరిరక్షణ చేసే సేవలకు కానీ వీళ్ళకి ఇచ్చారు ఈ అవార్డు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ అవార్డు వచ్చేసి 1988లో ఏర్పాటు చేశారు చెన్నైలోని. సో ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ భావన తీసుకొచ్చారు. నెక్స్ట్ చూడండి, సో ఐఐటి బాంబే ప్రొఫెసర్ కార్తికేయన్ లంక, ఈయన పూర్తి పేరు వచ్చేసి కార్తికేయన్ లంక, ఇంటి పేరు వచ్చేసి లంక. సో నాసీ యంగ్ సైంటిస్ట్ అవార్డు వచ్చింది. ఓకే, నాసీ యంగ్ సైంటిస్ట్ అవార్డు వచ్చింది. ఒకసారి చూడండి, జస్ట్ ఈ పేరు గుర్తుపెట్టుకోండి, నాసీ యంగ్ సైంటిస్ట్ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఐఐటి బాంబేకి చెందిన ప్రొఫెసర్ ఇతను కార్తికేయన్ లంక. ఓకే, ఈయన వచ్చేసి ఇంజనీరింగ్ విభాగం మరి క్లైమేట్ స్టడీస్ విభాగానికి అసోసియేట్ ప్రొఫెసర్గా వర్క్ చేశారు. సో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఓకే, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆఫ్ ఇండియా నాసీ అబ్రేషన్ చూడండి, 96వ వార్షికోత్సవంలో ఈ పురస్కారం అందించారు. ఓకేనా, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా, దాని నాసీ అని అబ్రేషన్ అంటారు. ఓకే, 1930లో స్టార్ట్ అయింది. ఓకే, ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్. సో ఎవరికి ఇచ్చారు ఈసారి, కార్తికేయన్ లంక, పేరు గుర్తుపెట్టుకోండి. నాసీ అవార్డు ఎవరికి వచ్చింది, కార్తికేయన్ లంక. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ చూడండి ఒకసారి, కాన్సెప్ట్ చూడండి, పెరుగుతున్న సముద్రం. ఓకే, నవోరు. ఓకే, నవోరు. సో నేమ్ చేంజ్ అయింది, ప్రజెంట్ నయారు. ఓకే, పెట్టుకోండి. నెక్స్ట్ ఇండియా డేగా రీసెంట్గా ఏంటమ్మా, మసూచిసెట్స్ అమెరికాలో ఉంది. నెక్స్ట్ అనలాగ్ పన్నీర్ నిషేధించి ఒక సంవత్సరం కాలం పాటు నిషేధించి మహారాష్ట్ర, అంతకంటే ముందు ఛత్తీస్గఢ్ కూడా నిషేధించింది. ఓకే, నేతన్నల సేవలో పథకం జరుగుతుంది. ఓకే, 25,000 అమౌంట్ గుర్తుపెట్టుకోండి. ఆపరేషన్ త్రిశూల్. ఓకే, ఇంపార్టెంట్ ఆపరేషన్. అగ్ని 4 వచ్చేసి 4,000. సో మీరు గుర్తుపెట్టుకోండి, 4 ఉంది, అగ్ని 4లో 4 ఉంది కాబట్టి 4,000. ఓకే, 1000 kgs వార్ హెడ్ తీసుకెళ్తుంది. ఓకే, సో చూసుకుంటే గోవర్ధన్ జాతీయ బయో ఎనర్జీ పథకం, గోవర్ధన్. సో గోవర్ధన్ అబ్రివేషన్ తెలుసుకోండి, అది కూడా ఇంపార్టెంట్. ఆ స్కీమ్ టైం లేని ఎప్పుడు, ఓకే, ఎప్పుడు 2018లో స్టార్ట్ అయింది కానీ 2026లో మళ్ళీ మాడిఫై చేశారు. సో ఇదంతా తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫిక్కీ సంయుక్త ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో ప్రారంభం. ఓకే, సో మ్యాథ్స్ ఎడిషన్ అంత కాదు కానీ మీకు ఈ ఫిక్కీ ఎక్స్ప్రెషన్స్, ఓకే, శాఖ ఎవరైతే మన మినిస్టర్స్ ఉన్నారో, సో పర్పస్ ఏంటి అవన్నీ చూడండి. ఓకే, మూడు డిఎంకే, తమిళనాడుకి చెందిన డిఎంకే అత్యధిక ఫండింగ్ వచ్చి విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీ. I4C ద్వారా రికవరీ, సో రికవరీ వచ్చేసి హర్యానా. ఓకే, ఎక్కువ కేసులు ఎక్కువ జరిగింది మహారాష్ట్ర, రికవరీ వచ్చేసి హర్యానా. ఐఐటి బాంబే సౌత్ సెంట్రల్ రైల్వే. ఓకే, భావనాకాంత్. సో ఈ ముగ్గురు కూడా ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఫ్లైటర్స్ వీళ్ళే. భావనాకాంత్ వచ్చేసి రీసెంట్ గా స్క్వాడ్రన్ లీడర్ గా, ఓకే,
సో మాంట్రియల్ ఏ సంస్థకి, సో ఇక్కడ వచ్చేసి ఏంటో మనకి సత్యజిత్ మోహంతి గారు వచ్చేసి ఏంటమ్మా అదే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ కి. ఓకే, నెక్స్ట్ క్యాబినెట్ సెక్రటరీ పదవులు ఎవరమ్మా? టివి సోమనాథన్ గారు. టివి సోమనాథన్ గారు ఒకే 1 year ఎక్స్టెండ్ చేశారు ఆయన. ఓకే, పెచ్చి అమ్మాల్ గోవింద్ అమ్మాల్కి, పెచ్చి అమ్మాల్ గోవింద్ అమ్మాల్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ప్లాస్టిక్ వ్యర్థాలు చేసినందుకు. ఓకే, నెక్స్ట్ నాసి యంగ్ సైంటిస్ట్ అవార్డ్ కార్తికేయ లంక. సో అన్నపూర్ణ సుబ్రహ్మణ్యం కాస్పర్ వచ్చేసి అవార్డు వచ్చింది కదా, చెప్పుకున్నాం కదా. కాస్పర్ విక్రమ్ సారాభాయ్ అవార్డు 2025 సంబంధించి అన్నపూర్ణ సుబ్రహ్మణ్యం ఫస్ట్ ఉమెన్ ఇండియా నుంచి. ఓకే, థ్యాంక్ యూ.